ఒకే యువతిని ఇద్దరు అన్నదమ్ములు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇది ఎక్కడో అనుకుంటున్నారా? హిమాచల్ ప్రదేశ్లోని సిర్మూర్ జిల్లా షిలా గ్రామంలో ఈ సంఘటన జరగడం మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఎటో తెగలకు సంబంధించినటువంటి ఈ ఆచారం ఎన్నో వేల సంవత్సరాలుగా ఉందని మనకు ఈ మధ్యకాలంలోనే తెలిసింది. ఏదైతే ప్రదీప్ కపిల్ అనే ఇద్దరు అన్నదమ్ములు సునీత చౌహాన్ అనే మహిళను ఏదైతే యువతిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇది తమ ఇష్టపూర్వకంగానే తాను పెళ్లి చేసుకున్నట్టు కూడా ఆ యువతి ఎవరైతే ఉన్నారో సునీత చౌహాన్ తను వెల్లడించడం జరిగింది. కుటుంబ సభ్యులు అంగీకారంతో వారు నా యొక్క ఇష్టపూర్వకంగానే ఈ పెళ్లి చేసుకున్నట్టు కూడా సునీత చౌహాన్ తెలపడం జరిగింది. మరోపక్క వీరు అక్షరాస్యత లేదా అనుకుంటే ఇద్దరు కూడా ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో కపిల్, ప్రదీప్ వీరిద్దరు కూడా అక్షరాస్యత కలిగినటువంటి వారే, మంచి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారే. ఏదైతే ప్రదీప్ స్థానికంగా ప్రభుత్వ ఉద్యోగి కాగా కపిల్ విదేశాల్లో మంచి ఉద్యోగమే చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఎటో తెగలలో ఇవన్నీ కూడా సాధారణమని గత ఎన్నో ఏళ్ల సంవత్సరాలుగా ఏదైతే ఈ ఆచారం తమ తెగలో కొనసాగుతుందనేది కూడా వారి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే ఈ తెగకు సంబంధించినటువంటి పెళ్ళిళ్ళు గత 5 నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా క్రమేపీ తగ్గుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. గత 5 ఏళ్లలో కేవలం 5 వివాహాలు మాత్రమే బహుభర్తృత్వం ద్వారా ఏదైతే జరిగినట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ తెగల ద్వారా ఏదైతే గత కొద్ది రోజుల క్రితమే షెడ్యూల్డ్ ట్రైబ్గా ఈ తెగ గుర్తింపు పొందినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో సునీత చౌహాన్ ఉన్నారో తమ ఇష్టపూర్వకంగానే తాను ఈ పెళ్లి చేసుకున్నట్టు కూడా వారి ముగ్గురు తెలిపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది.